చోడవరం మండలంలో ఉన్న సహజ వనరులు గ్రావెల్ ఇసుకను అక్రమ మైనింగ్ ద్వారా కొల్లగొట్టడాన్ని స్థానిక ప్రజలు పలుమార్లు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ వెంకన్నపాలెంలో పాతక్వారీ ప్రాంతంలో రాత్రి సమయంలో అక్రమంగా గ్రావెల్ను తవ్వి తరలిస్తున్నారని వివరించారు. నరసాపురం గ్రామంలో చేస్తున్న గ్రావెల్ అక్రమ మైనింగ్ వలన గుహలు లాంటి గోతులు ఏర్పడి అక్కడ పరిస్థితి చాలా భయానకంగా ఉందన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఒక నివేదిక అందించి ఈ అవినీతిని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. చోడవరం నియోజకవర్గంలో చోడవరం మండలంలో చాలా సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది. అది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఈ మైనింగ్ కార్యకలాపాల పట్ల ప్రజలు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు, చైతన్యవంతుల యువత, మరి ముఖ్యంగా మా జనసేన పార్టీ నాయకత్వం పలుమార్లు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ గ్రామాల్లో, ఈ మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఇసుక, గ్రావెల్ ముఖ్యంగా ఆ రెండు కూడా చాలా అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించుకున్న బడాబాబుల చేతుల్లో ఈ మైనింగ్ జరుగుతుందని చెప్పిన మీదట ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అందరితో కలిసి పలు గ్రామాలు సందర్శించాం. ఈరోజు తొలుత వెంకన్నపాలెం గ్రామం వెళ్ళాం. అసలు ఈ మండలంలో ఒకే ఒక గ్రావెల్ క్వారీ పర్మిషన్ వెంకన్నపాలెం ఉండేది, ఇప్పుడు లేదు. ఈసీ అయిపోవడం వల్ల అది కూడా నాట్ వర్కింగ్గానే ఉంది. దాంతోపాటు దాని పక్కన ఉన్న ప్రాంతంలో కూడా యథేచ్ఛగా రాత్రుళ్ళు గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా దుర్మార్గం. లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేని ప్రాంతంలో తవ్వేస్తారు. భవిష్యత్తులో అక్కడ ఏదైనా గవర్నమెంట్ జాగాలో ఏ పాలిటెక్నిక్ కాలేజో ఇంకోటి ఏదైనా ప్రభుత్వ సంస్థ రావాల్సిన ఏరియాలో పెద్ద పెద్ద అగాధం లాంటి గోతులు తవ్వుతున్నారు. అలాగే నర్సాపురం గ్రామంలో కేజీ బిస్కులు కనుక గుహల్ లాంటి పెద్ద పెద్ద అగాధాలను తవ్వేశారు. ఏ పర్మిషన్ లేదు. అది ఏ భూమో తెలియదు. కొండపోరం బోగో తెలియదు, డీఫారం పట్టాయో తెలియదు. ఇష్టానుసారం అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా అదే రోడ్డును ఆనుకుని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. డీఫామ్ భూమ్స్లో కట్టడానికి లేదు. చక్కగా రోడ్డు మీద అదిగించుకున్నారు. వెనకంతా మైనింగ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ రహదారులు ఏర్పరచుకున్నారు. ఇష్టం వచ్చిన మైనింగ్ జరుగుతుంది. రాయపరాజపేటలో కూడా అదే సేమ్ వ్యవహారం జరుగుతుంది. 4-5 చోట్ల ఎవరికి నచ్చిన చోట్ల వారు తవ్వుకుంటున్నారు. పక్కలైన్లు, జేసీబీలు పెట్టి. శివనాపల్లిలో కూడా అక్రమ గ్రావెల్ క్వారీయింగ్ జరుగుతుంది. శివనాపల్లికి సంబంధించి శివనాపల్లి ప్రక్కనే శారదా నది వెళుతున్న క్రమంలో శారదా నది పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని వెళ్ళాలంటే ముఖ్యంగా శివనాపల్లి గ్రామం నుంచి మరి ఆ రోజు విశాఖ డైరీ స్వర్గీయ తులసిరావు గారు ఆ గ్రామస్తులు కలిసి ఎన్నో ప్రయాసాలకు వచ్చి 1 కోటి రూపాయలు దాటి ఒక చక్కని వంతెన నిర్మించుకుంటే ఆ వంతెన దేన్ని నిర్మించారండి? వ్యవసాయదారులు వెలువడానికి వాళ్ళ భూముల్లోకి అక్కడి నుండి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావడానికి నిర్మించుకున్న వంతెన మీద ఇవాళ యథేచ్ఛగా వందలాది ట్రాక్టర్స్ ఇసుకని అక్రమ రవాణా చేస్తున్నప్పుడు రేపు ఆ వంతెనకి ఏదైనా జరిగితే ఏంటి? ఇప్పటికీ మనం చూస్తున్నాం చోడవరం నియోజకవర్గంలో పలు వంతెనలు కేవలం మైనింగ్ వాళ్ళు కూడా సగం దెబ్బతున్నాయి. వాటి వయసుతో పాటు అధిక లోడ్లతో మైనింగ్ వాళ్ళు కూడా ఎన్నో కూలిపోయిన సందర్భాలు చూస్తాం. వడ్డాది, విజయనగరంపేట, రేపమ్మ, కొత్తకోట, గోరుగొండ సంబంధించి మధ్య కలవట్లు అన్నీ పోయిన వ్యవహారంలో ఈరోజు అంత మారుమూల చోట ఆ రోజున కష్టపడి ఒక వంతెన నిర్మించుకుంటే ఆ వంతెన మీద యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తూ అదే మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత రైతుల పొలాల్లో వాళ్ళకి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళి ఒక మార్గం ఏర్పరచుకున్నారు. ఆ మార్గంలో కూడా ఒక చోట ఏదో సినిమాలో ఈ మాఫియా, ఏదో కేజీఎస్ సినిమాలో మాఫియాలాగా ఒక చెక్ పోస్ట్ నిర్మించుకున్నారు. ఎవరు వెళ్ళిపోకుండా అది దాటి మరి మేము వెళ్ళాం క్షేత్రస్థాయిలో చూద్దామని. అది 20-30 అడుగుల లోతున ఇసుకను తవ్వేస్తున్నారు. ఒక పక్క శారదా నది వెళ్తుంది, ఒక పక్కన తవ్వేస్తున్నారు ఇసుక. మరి ఉదయం వరదలు వచ్చినప్పుడు, శారదా నది పొంగి ప్రవహించినప్పుడు అక్కడ నష్టపోయి వ్యవసాయ భూమి పరిస్థితి ఏంటి? ఆ నీటి ప్రవాహం ఏ మార్గం కూడా వెళ్తుందో తెలియదు. యథేచ్ఛగా అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది.